ఒక తండ్రి ఒక కొడుకు కలిసి ఒక స్టార్ హోటల్కి వెళ్ళాడు. ఆ తండ్రి ఆ కౌంటర్లో అడుగుతున్నాడు, ఈ స్టార్ హోటల్లో లీస్ట్ రూమ్, తక్కువ ఖరీదైనటువంటి రూమ్ ఏదైనా ఉంటే అది నాకు కేటాయించండి అన్నాడు. పక్కన ఉన్నటువంటి వ్యక్తిని చూపిస్తూ, మా బాబుకు మాత్రం ఈ హోటల్లో అతి ఖరీదైనటువంటి రూమ్ చూపించండి అన్నాడు. సార్, అతి తక్కువ ఖరీదు అంటే 3,000 రూపాయలు, అతి ఎక్కువ ఖరీదు అంటే 50,000 రూపాయలు. అయినా పర్వాలా, నాకు 3,000 రూపాయలు ఇవ్వండి, మా అబ్బాయికి 50,000 రూపాయలు ఇవ్వండి చెప్పన్నాడు. ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తి అంటున్నాడు, మాకు అర్థం కాలేదండి, మీరేమో తండ్రి, మీ అబ్బాయి ఏమో కొడుకు, ఎందుకని మీరేమో 3,000 రూపాయలు అంటున్నారు, మీ అబ్బాయికి ఏమో 50,000 రూపాయలు అంటున్నారు, ఏంటి కారణం అంటే ఆ తండ్రి చెప్తున్నాడు, నేను ఒక పేద తండ్రికి పుట్టాను కాబట్టి 3,000 రూపాయల గది సరిపోతుంది, నా కొడుకు మాత్రం కోటీశ్వరుడికి పుట్టాడు కాబట్టి వాడు 3,000 రూపాయల గదిలో ఉండాల్సిన అవసరం లేదు, 50,000 రూపాయల గదిలోనే ఉండాలని ఆశపడుతున్నాను. కారణం ఏమిటంటే నేను పుట్టింది పేద తండ్రికే కానీ నేను పేదవాడిగా మాత్రం మిగిలిపోలేదు. నేను కష్టపడ్డాను, ధనం సంపాదించాను, నా కొడుక్కి ధనవంతుడు అనేటటువంటి తండ్రిని ఇచ్చాను. సహోదరి సహోదరులు, ఆత్మీయతను ప్రారంభించు, అనేక మందికి ఆత్మీయునిగా జీవించు. వినో, నీ ఇంట్లో ఎవరు ఆత్మీయులు కాదా? నీ కుటుంబము ఆత్మీయమైన కుటుంబం కాదా? అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీతోనే ఆత్మీయత నీ కుటుంబంలో ప్రారంభం కావాలి. అమ్మ నాన్న ఆత్మీయులు కారా? అమ్మ నాన్న దేవుని తెలుసుకోలేదా? అయితే నీతోనే ఆత్మీయత ప్రారంభం కావాలి. దయచేసి గమనించండి, అబ్రహాము యొక్క తండ్రి ఆత్మీయుడు కాదు, కానీ అబ్రహాం మాత్రం ఆత్మీయతను ప్రారంభించాడు, ఆశీర్వాదాన్ని పంచాడు, ఆదర్శంగా జీవించాడు. అంతేకాదు, అబ్రహాము ద్వారానే ఇస్సాకు, ఇస్సాకు ద్వారానే యాకోబు, యాకోబు ద్వారానే యూదా, యూదా గోత్రమందే లోకరక్షకుడైన ప్రభువు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. అబ్రహాము యొక్క తండ్రి ఆత్మీయుడు కాదు, కానీ అబ్రహాము ఆత్మీయత ద్వారా తన కుటుంబాన్ని ఆత్మీయమైన కుటుంబంగా మార్చుకున్నాడు. నీకేమర్థమవుతుంది? నువ్వు ఆత్మీయమైన కుటుంబంలో పుట్టి ఉండకపోతే నీ ద్వారానే నీ కుటుంబంలో ఆత్మీయత ప్రారంభం కావాలి. పేద కుటుంబంలో నువ్వు పుట్టినట్లయితే నీ ద్వారానే నీ కుటుంబము ఆర్థికంగా స్థిరపడాలి. ఆ రోజు అబ్రహాము తండ్రి పేరు తెరహు, ఎవ్వరికీ తెలియదు, కానీ ఆత్మీయతను అబ్రహాము ప్రారంభించాడు కాబట్టే, ఆదర్శంగా జీవించాడు కాబట్టే అబ్రహామును బట్టి తన తండ్రి అయినటువంటి తెరహుకు ఏమొచ్చింది? గొప్ప గుర్తింపు వచ్చింది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వింటున్నారా? అమ్మ నాన్న పేదవాళ్ళు కావచ్చు, కష్టజీవులు కావచ్చు, కానీ నువ్వు కష్టపడడం వల్ల, నువ్వు ప్రయాసపడడం వల్ల, నువ్వు బాగా చదువుకోవడం వల్ల, ప్రయోజకుడు కావడం వల్ల, ఉన్నత స్థితికి రావడం వల్ల, గుర్తింపు లేనటువంటి అమ్మకు నాన్నకు నువ్వు గుర్తింపును తీసుకొచ్చేటటువంటి కుమారుడిగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. అమ్మా నాన్న ఒకవేళ సువార్త వినక, వారు ఒకవేళ ఆత్మీయులుగా కాకుండానే కన్ను మూసారేమో, అయితే వినో, నీ ద్వారానే దేవుడు నీ కుటుంబంలో ఆత్మీయతను ప్రారంభించాలి అని ఆశిస్తున్నాడు. నీ ద్వారానే రాబోయే తరానికి జీవము కలిగిన దేవుణ్ణి పరిచయం చేయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి సంగమా, నీ ఇంటి వాళ్ళు ఆత్మీయులు కాకపోతే నీతోనే ఆత్మీయత ప్రారంభం కావాలి. నీ ఇంటి వాళ్ళు రక్షింపబడి ఉండకపోతే నీతోనే రక్షణ కార్యాన్ని ప్రారంభించాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం ఒకప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఆరాధించినటువంటి ఒక అన్యుడు, కానీ దేవుని యొక్క స్వరం విని, దేవుని యొక్క పిలుపుని విని తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. ఈరోజు నువ్వు కూడా అదే చేయాలి. అమ్మ నాన్న దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు, మన పూర్వీకులు దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు, కానీ నువ్వో జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకొని నీ ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ ప్రారంభము మొదలవ్వాలి. అబ్రహాం జీవితంలో అదే మొదలైంది. అబ్రహాము ఆత్మీయుడుగా తన మొదటి అడుగు వేసే ప్రక్రియలో చేసింది ఏంటో తెలుసా? మొదటిగా దేవుడు చెప్పిన మాట విన్నాడు. ఏమిటి దేవుడు చెప్పింది? అబ్రహామా, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ప్రాంతము నుండి నీవు వేరే నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళాలి. అనగా నీ తండ్రి ఇంటి నుండి, ఆ తండ్రి ఇంట్లో అన్నీ కూడా లోకానుసారమైనటువంటి పద్ధతిలో. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, లోకానుసారమైనటువంటి, అనవసరమైనటువంటి, అపవిత్రమైనటువంటి, అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి పద్ధతుల నుండి వేరుగా
నీ ప్రజల నుండి వేరుగా ఆ ప్రజలు పాపంలో జీవిస్తున్నారు, పాపిష్టి వాటిని చేస్తున్నారు. కాబట్టి దేవుడు చెప్పాడు, నీ బంధువుల నుండి అనగా ప్రజల నుండి, నీ ప్రాంతము నుండి, దేవుడు లేనటువంటి ప్రాంతము, దేవుని యొక్క భయము భక్తి లేనటువంటి ప్రాంతము గనుక ఆ పాపిష్టి ప్రాంతము నుండి నువ్వు వేరై, అనగా తండ్రి ఆత్మీయుడు కాకపోయినా అబ్రహాము తన ఆత్మీయతను ప్రారంభించి అనేక మందికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని అందించాలి ఆశించినప్పుడు అబ్రహాము చేసింది ఏంటంటే పాపిష్టి పద్ధతుల నుండి వేరైపోయాడు, పాపిష్టి ప్రజల నుండి వేరైపోయాడు, పాపిష్టి ప్రాంతము నుండి వేరైపోయాడు. ఫలితంగా దేవుని చేత దీవించబడ్డాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుని చేత నేను దీవించబడాలి ఆశపడుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే ఒకసారి చేయి చూపిస్తారా? నువ్వు దేవుని చేత దీవించబడాలని ఆశపడుతున్నట్లయితే దానికి ఒకే ఒక్క మార్గం ఏంటో తెలుసా? నీవు ఈరోజు చేస్తున్న పాపిష్టి పనులను వదిలేసేయాలి. నీవు ఈరోజు కలిగి ఉన్న పాపిష్టి స్నేహాలను వదిలేసేయాలి. నీవు వెళుతున్నటువంటి పాపిష్టి ప్రాంతాలకు ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. పాపిష్టి ప్రజలను విడిచిపెట్టో, పాపిష్టి పద్ధతులను అలవాటులను విడిచిపెట్టో, పాపిష్టి ప్రాంతాలకు వెళ్ళేటటువంటి మనస్సును మార్చుకో. ఫలితంగా దేవుడు ఏం చేస్తాడో బైబిల్లో ఉంది, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదమునకు కారకునిగా చేస్తా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. అమ్మ నాన్న ఆత్మీయులు కాదా? నీ కుటుంబం ఆత్మీయమైన కుటుంబం కాదా? అయితే నీతోనే ఆత్మీయత ప్రారంభం కావాలి, నీతోనే ఆత్మీయ తరం ప్రారంభం కావాలి, ప్రార్థించే తరం ప్రారంభం కావాలి, దీవించబడినటువంటి తరం ప్రారంభం కావాలి, దేవుణ్ణి మహిమపరిచేటటువంటి తరం ప్రారంభం కావాలి. ఆదర్శంగా జీవించు, దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. అవునన్న వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైనటువంటి సందేశము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా. మా జీవితంలో అనుకున్నది ఏమి జరగటల్లా, కానీ నువ్వు అనుకున్నది జరిగిస్తావు. మా జీవితంలో మా గతం ఏమి బాగోలా, కానీ అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వబోతున్నావు. మా కుటుంబంలో ఎవరు ఆత్మీయులు కాదు, కానీ మా ద్వారా ఆత్మీయతను నువ్వు ప్రారంభించబోతున్నావు నాయనా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ వాక్యమైతే ఈరోజు మా జీవితంలో విత్తావో ఆ వాక్యము మా జీవితంలో ఫలించులాగున, ఫలభరితమైన జీవితం మేము జీవించులాగున మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.